హలో గాయ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో వస్తున్నాను. ఇన్ని రోజులు ఏంటంటే వీడియోస్ చేయడం కొంచెం బిజీగా ఉండి చేయలేదు. బట్ ఈరోజు అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే ఒక రెసిపీ మంచిగా కాజు మష్రూమ్ కర్రీ తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే గ్రేవీ తోటి చేస్తున్నాను అన్నట్టు ఈ కర్రీ. బట్ ఈ వీడియో చూస్తూ మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను ఎలా చేస్తున్నాను, ఏమేమి యూజ్ చేస్తున్నాను దీంట్లో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మీరు కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అయితే గ్రేవీకి కావాల్సినవి ఇప్పుడు నేను కొన్ని అరేంజ్ చేసుకున్నాను. అవేంటో మీకు చెప్తాను. ఇవి 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పచ్చిమిర్చి, ఇది నానబెట్టిన నీకు జీడిపప్పు, ఓకేనా. దీంతో పాటుగా ఏలకులు, లవంగాలు దీంట్లో వేద్దాం, మిక్సీ చేద్దాం, ఓకేనా. చూడండి, వేసేద్దాం అన్నీ వేసేద్దాం ఒకేసారి. వేసేసి మిక్స్ చేసేసి దీన్ని గ్రేవీగా పేస్ట్ చేద్దాం అన్నట్టు, అంతే. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మీరే షాక్ అవుతారు, ఏందబ్బా ఇంత ఈజీ అయిపోయింది కర్రీ అని, ఓకేనా. చేసుకునేటప్పుడు కాజుని అండ్ మష్రూమ్ని మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా మనం అప్పటి వరకు ఫ్రై చేస్తుండాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మష్రూమ్ కూడా వేసేద్దాం మనం. కొంచెం ఫ్రై చేద్దాము అండ్ వెయిటింగ్ కూడా వెయిట్ చేద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రై అవుతూనే ఉంది. కాజు కొంచెం ఫ్రై అవ్వాలి, అయిన తర్వాత ఆపేద్దాము. మన వీడియోస్ ఏంటంటే మన అబ్బాయిలకి బాయ్స్కి ఇన్స్టెంట్గా తొందరగా అవ్వాలి కదా, అందుకోసమే నేను అలా ట్రై చేస్తున్నాను. పెద్ద ప్రాసెస్ కాకుండా మీకోసము, బాయ్స్ కోసం ఎస్పెషల్లీ. కానీ ఇన్స్టెంట్గా ఫాస్ట్ కావాలనే గర్ల్స్ కూడా ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఇట్లా జాబ్కి వెళ్ళేవాళ్ళు, బిజినెస్ వెళ్ళేవాళ్ళు, టైం ఉండదు. అలాంటి వాళ్ళకి మన వీడియో చూడవచ్చు, ఫాలో అవ్వచ్చు. వాళ్ళు కూడా ఇలా చేస్తే తొందరగా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు. ఇలా ఫ్రై చేద్దాము. కొంచెం అవుతుంది చూడండి. కలర్ చేంజ్ అయింది ఇంత ముందుకి ఇప్పటికి. ఎస్ బౌల్లోకి ఫ్రై అయింది, ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ మనం మళ్ళీ ఆయిల్ కొంచెం వేసేసి దీంట్లోకి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము, ఓకేనా. అయితే వీటిని మనం పోపు వేసుకుంటున్నాము. పోపులో మనకి ఆనియన్స్ వేస్తాము, జీలకర్ర, ఆవాలు, మీ దగ్గర ఏముంటే అన్నీ వేసేయాలి. కొంచెము ఆనియన్స్ని ఫ్రై చేసేంత వరకు ఉంచాలి మనం. అది అలా ఆనియన్ ఫ్రై అవ్వాలి, కొంచెం రెడ్ కలర్ దాకా రావాలి. దాంతోపాటుగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు అన్నీ వేసేసేయాలి. ఇంకేమైనా ఉన్నా కూడా మీరు దాంట్లోకి యాడ్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఉన్నాయి మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. మొత్తం కర్రీ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు మాత్రం ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఊరికి వస్తారు, డోర్ కొడతారు, అసలు నన్ను చేయనియట్లేరు. గొజుడు చిచ్చర పిడుగులు ఇద్దరు. ఫ్రై అవుతుంది కదా, దీంట్లోకి కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేస్తాం అన్నట్టు. అంటే మనకి ఎంత కావాలో అంత. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మీకు ఎలా వీలుంటే అలా వేసేసి పసుపు కూడా కొంచెం మిక్స్ చేద్దాము. ధనియాల పొడి కూడా వేసేస్తాం. ధనియాల పొడి ఏంటంటే కొంచెం మంచి టేస్ట్గా మసాలా కూడా మనకి ఉంటుంది. ఈ మసాలా ఏంటంటే ఇంట్లో న్యాచురల్గా చేసింది అన్నట్టు. బయట నుంచి కొనుక్కోకుండా మా ఇంట్లోనే తయారు చేస్తున్నాము. అవి యూజ్ చేస్తాం ఇక్కడ. ఇంతకుముందు మనము చేసిన పేస్ట్ ఉంటుంది కదా మిక్సీలో, అది మనం ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకుందాము. వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి కొంతసేపు అలానే మనము ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు మనము పక్కన పెట్టిన మష్రూమ్స్ ఉంటాయి కదా, అవి దీంట్లోకి యాడ్ చేయాలి. బట్ కొంచెం టైం పడుతుంది. చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో. స్మెల్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, గుమ్మగుమ్మలాడుతుంది. తిందాం అన్నట్టే ఉంది. ఎంత కమ్మగా ఉంటుందో చూడాలి.
గ్రేవీ బాగా వచ్చింది, మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి మనము మష్రూమ్స్ ఇవన్నీ మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా, వేసేసేద్దాం. అది వావ్ వస్తుంది. ఇట్లా మనకేంటంటే గ్రేవీ ఎక్కుంటే ఎక్కువ కర్రీ తినొచ్చు అన్నట్టు. కర్రీ మాత్రం చేసాం కదా, ఇది దేంట్లోకైనా మనం తినొచ్చు ఈజీగా. చపాతీలోకి తినొచ్చు, మనకి బిర్యానీలోకి తినొచ్చు, ప్లెయిన్ రైస్లోకి తినొచ్చు, అవసరమైతే స్పూన్ తోటి కూడా మనం ఉత్తది కూడా కర్రీ తినొచ్చు. అంత బాగుంటుంది ఇది. ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. నేనైతే ఈరోజు చేశాను, చూడండి. దీని టేస్ట్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో. నేను తింటూ మీకు చెప్తాను, ఓకేనా? మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మీకు ట్విస్ట్ ఏంటంటే ఇదంతా చేసింది మా ఆస్ని, బట్ నేను మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చాను. నేను చెప్తా ఉన్నాను, తను చేస్తూ ఉంది. బట్ మీకు అనిపించేది మాత్రం నేనే, అందరూ నేనే చేస్తున్నాను అనుకుంటున్నారు. బట్ తన డైరెక్షన్లో నేను చేస్తున్నాను అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చేసిందంతా. వావ్, చూడండి ఎలా ఉందో అసలు. దానికైతే మష్రూమ్ కర్రీ అయింది. దీని టేస్ట్ ఉందో ఎలా ఉందో చెప్తాను మీకు, చూడండి. మంచిగా ఇలా కలుపుకొని ఇట్లా వేసి మస్తు ఉంది. దీనిలోకి ఆనియన్ వేసుకొని మస్తు టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళంతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోస్. మన ఛానల్ని కొంచెం పైకి తీసుకోపోండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? బాయ్.